హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగోవాలని కోరుకుంటున్నాను. ఇవాళైతే నేను దోసకాయ పప్పు చేసి చూపిస్తున్నానండి. దానికోసం ముందుగానే కందిపప్పుని శుభ్రంగా కడిగేసుకుని ఒక అరగంట ముందు నానబెట్టుకున్నానండి. అలాగే ఒక దోసకాయని కూడా శుభ్రంగా తొక్క తీసేసి కడుక్కుని చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకుని ఈ పప్పులో అయితే వేసేసుకుంటున్నాను. ఒక 5, 6 పచ్చిమిరపకాయలు కూడా చీలికలా కట్ చేసుకుని వేసేసుకుని ఒక ఉల్లిపాయనైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది కూడా వేసుకోవాలండి. ఇప్పుడు టేస్ట్‌కి ఒక్క టమాటా అయితే కట్ చేసుకుని వేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే ఒక రెమ్మ చింతపండును కూడా వేసుకుంటున్నానండి. చిటికెడంతా పసుపును కూడా వేసేసుకుని మీ స్పైస్‌కి తగినంత కారం వేసుకోవాలి. నేనైతే ఒక స్పూన్ జీలకర్ర కారం వేసుకుని, ఒక స్పూన్ అయితే మసాలా కారం వేసుకుంటాను. ఆల్మోస్ట్ నేను అన్ని కర్రీస్‌లోనూ ఇలాగే చేస్తానండి. వారాలప్పుడైతే ఓన్లీ జీలకర్ర కారాన్ని వాడతామన్నమాట. ఇప్పుడైతే ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను. దీనికి ఒక 3 గ్లాసులు అయితే వాటర్ పోసేసుకుంటున్నాను. వాటర్ని పోసుకున్న తర్వాత పప్పు మెత్తగా ఉడకడం కోసం ఒక్క టీ స్పూన్ అయితే ఆయిల్ వేస్తున్నానండి. ఇది వేయడం వల్ల పప్పు అయితే మనకి బాగా మెత్తగా ఉడికిపోతుంది, గమ్మునైతే ఉడికిపోతుందనమాట. ఇప్పుడు ఫైనల్గా కరివేపాకునైతే వేసేసుకుని మనం విజిల్ వేయించేసుకోవడమే అనమాట. చూసారా? ఇప్పుడు దీంట్లో ఒక బౌల్లో అయితే పెట్టుకుంటాను పైన. వాటర్ ఎప్పుడైనా ఎక్కువైనా ఇందులోకి వచ్చేస్తాయన్నమాట. మనకి పప్పు పొంగుతుందన్న బెంగ అయితే ఉండదు. స్పూన్ కానీ ఇలా బౌల్ కానీ పెట్టుకోవడం వల్ల మనకి కుక్కర్లోంచి వాటర్ పైకి అయితే రాదండి. ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకున్నాను. కుక్కర్ మూత అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. దీన్ని ఒక 3, 4 విజిల్స్ రానిచ్చేస్తే పప్పు మనకి మెత్తగా ఉడికిపోతుంది. పక్క పొయ్యి మీద అయితే రైస్ కూడా పెట్టేసుకున్నానండి, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే కర్రీ చేస్తున్నాను. కర్రీ కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకున్నాను. కడాయి హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆయిల్ వేసుకున్నాను. కర్రీ ఏంటా అనుకుంటున్నారా? తోటకూర ఉల్లికారం అండి. ఎప్పుడు ఫ్రైలు పప్పు కాకుండా ఇలా ఉల్లికారం ఈసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు శుభ్రంగా 4, 5 సార్లు ఇసుక లేకుండా కడిగి పెట్టుకున్న తోటకూరని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో వేసేసుకుని 10 నిమిషాలు మూత పెట్టేసుకుంటే అది మగ్గుతూ ఉంటుంది. ఇలాగైతే నాకు విజిల్స్ వచ్చేసాయి అనమాట. ఇప్పుడు ఉల్లికారం కోసం ఒక 3 ఉల్లిపాయలనైతే శుభ్రంగా కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఒక అంగుళం అల్లం ముక్క, చిటికెడంత పసుపు వేసుకోవాలండి. దీంట్లో స్పైస్కి తగినంత కారం వేయాలి. నేనైతే ఒక స్పూన్ జీలకర్ర కారం, 3 స్పూన్లు అయితే మసాలా కారం వేస్తున్నాను. నేను ఆల్మోస్ట్ అన్ని రెసిపీస్లో అలాగే వేస్తాను. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే వేస్తున్నాను. నాకు కుక్కర్ విజిల్స్ అయితే వచ్చేసాయి, కట్టేశానండి పప్పుది. ఇప్పుడైతే ఈ తోటకూరని మూత తీసుకుని ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇది ఒక 50% అయితే కుక్ అయింది. దీంట్లోకి చిటికెడు పసుపు, కొంచెం అయితే ఉప్పు వేస్తున్నాను. ఆల్రెడీ ఉల్లికారంలో వేసాను కదా, చూసుకుని వేసుకోవాలి. నేనైతే కూరలోను ఇలా కారాల్లోనూ కూడా వేస్తూ ఉంటాను. లేకపోతే కూర కొంచెం చప్పచప్పగా అనిపిస్తుంది కారాల్లో ఉప్పు కారం వేసినా సరే. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుని ఇదైతే ఉల్లికారం గ్రైండ్ చేసుకుంటున్నాను. ఉల్లికారంలో ఇంకా ఒక వెల్లుల్లిపాయ నుంచి ఒక 5, 6 రెబ్బలు అయితే తీసి వేసుకున్నాను. అండ్ జీలకర్ర కూడా వేసుకోవాలండి. జీలకర్ర వేసేసుకుని మెత్తని పేస్ట్ని అయితే చేసేసుకుంటే ఈలోగా అయితే తోటకూర మనకి ఒక 70% అయితే కుక్ అయిపోయింది. ఫ్రై అవుతుంది, అంతే కుక్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఇది సెంటర్లోకి ఖాళీ చేసుకుని అందులో అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. ఇలా సెంటర్లో ఖాళీ చేయడం వల్ల తోటకూర మాడిపోకుండా ఉల్లికారం వేగుతుంది. మనకు ఆల్రెడీ తోటకూర వేగిపోయింది కాబట్టి పైన వేసేయకూడదనమాట. ఇప్పుడైతే మనం ఆడిపెట్టుకున్న ఉల్లికారాన్ని ఇందులో వేసేసుకోవడమే. ఇది ఒకసారి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని అప్పుడు తోటకూరతో కలిపేసుకుని ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. సో ఉల్లికారాన్ని మొత్తం ఇందులో వేసేసుకుంటున్నాను. నాకు ఈ ఉల్లికారం దీనికి అలా సరిపోయింది. ఇలాగ అయితే నాకు పప్పు కుక్కరు ప్రెజర్ పోయింది. దీన్ని కూడా తీసేసుకుని నాకైతే గిన్నెలోకి ఎక్సెస్ వాటర్ ఏం రాలేదు. నాకు ఆ వాటర్కి పప్పుకి అలా సరిపోయిందనమాట. ఇప్పుడైతే ఈ పప్పుని మెత్తగా అయితే మెదిపేసుకుంటున్నాను.
నాకు చాలా బాగా మెత్తగా అయితే ఉడికిపోయింది కాబట్టి పప్పు గుత్తితో ఏం మెదపట్లేదు. నార్మల్గా పప్పు గిరిటితోనే మెదిపేసుకుంటున్నాను. సరిపడంత సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకోవాలండి. మనకి ఎంత పలచగా కావాలో తగినంత వాటర్ అయితే వేసేసుకుని బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా అయితే నాకు ఉల్లికారం ఫ్రై అయిపోతుంది. దాన్ని ఒకసారి కలిపేసుకుంటున్నాను అనమాట. చూసారా, ఇది ఇలా సెంటర్లో ఉండగానే బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడైతే పచ్చివాసన పోయింది కాబట్టి ఇప్పుడు తోటకూరతో అయితే మిక్స్ చేసేసి కలిపేస్తున్నాను. ఇలా ఒకసారి మొత్తం అయితే కలిపేసుకుని అది దానిలోంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. అప్పుడు పచ్చివాసన అంతా పోతుంది. ఈ పప్పుని ఒకసారి కలిపి చూసుకుంటున్నాను. ఇది కన్సిస్టెన్సీ నాకు సరిపోయింది. ఇలా ఉంటే సరిపోతుంది మాకు. ఇప్పుడు వేగిపోయిన తర్వాత ఉల్లికారం ఆడిన గిన్నెలో 1 టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకుని ఒకసారి తొలిచేసి ఇందులో పోసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది మొత్తం కూర అంతా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేయడం వల్ల ఉల్లికారం తోటకూర అంతా బాగా మిక్స్ అయ్యి కూర అయితే టేస్ట్గా ఉంటుంది, అత్తుకుంటుంది అన్నమాట. ఈ కూరలోంచి ఆయిల్ అయితే పైకి రిలీజ్ అవుతుంది చూసారా. ఇలా ఆయిల్ రిలీజ్ అయితే మనకి కూర అయిపోయినట్టే అండి. ఈ స్టేజ్లోనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనకి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఈ స్టేజ్లో చెక్ చేసేసుకుంటే ఏమైనా తక్కువైనా కూడా సాల్ట్ వేసుకోవచ్చండి. కారం కానీ సాల్ట్ కానీ మన టేస్ట్ని బట్టి చెక్ చేసేసుకోవడమే. ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే పప్పుకి పోపు పెట్టుకోవాలండి. పోపు కోసం ఆవాలు, జీలకర్ర, ఒలుచుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఇంగువ వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కొంచెం బాగా ఫ్రై అయితేనే పప్పు టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఒక 2 ఎండుమిరపకాయ ముక్కలు కట్ చేసుకుని వేసుకుని అవి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. ఇగో చూసారా, ఇవి బాగా వేగాలి. మనకి పోపు బాగుంటేనే పప్పు కానీ చారు కానీ టేస్ట్ వస్తుందన్నమాట. ఇదిగోండి, సరిపడా కరివేపాకుని అయితే వేసేసుకుని ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ అయితే వేసుకుని ఇంగువ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అండి, అయిపోతుంది. ఇప్పుడు ఈ వేడి పోపుని తీసుకొచ్చి ఈ పప్పులో వేసేసుకుంటే మనకి ఎంతో కమ్మగా ఉంటే దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోతుందండి. చూసారా, ఇప్పుడు ఈ మూకుట్లో కొంచెం అయితే వాటర్ వేసుకుని అందులో వేసేసుకుంటున్నాను. ఒక్కసారి అయితే స్టవ్ వెలిగించుకుంటే ఈ పోపు కారం అంతా కూడా పప్పుకు పడుతుందండి. ఒక 10 నిమిషాలు ఉంచుకుని ఆఫ్ చేసేసుకోవచ్చు. కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. చూసారా, ఇలా బాగా వేగిన తర్వాత కర్రీ కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పప్పు కూడా అయిపోయిందండి. అంతే అండి, ఇలా చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే దోసకాయ పప్పు అండ్ ఎంతో టేస్ట్గా ఉండే తోటకూర ఉల్లికారం కూర అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు నచ్చిందా? ఈసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇదిగోండి, చూసారా ఎంత బాగుందో దోసకాయ పప్పు, తోటకూర, ఉల్లికారం కూర. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.